ఎవరైతే జుట్టు బాగా స్పీడ్గా గ్రోత్ అవ్వాలని అనుకుంటున్నారో ఈ యొక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి వాడి చూడండి. 7 రోజుల్లోనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా రాలిన జుట్టు దగ్గర బేబీ హెయిర్స్ అనేవి ఒత్తుగా వస్తాయి. మన జుట్టుకి ఎంతో ఖరీదైన షాంపూలు యూజ్ చేసి జుట్టుని పాడు చేసుకోవడం కన్నా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ పవర్ఫుల్ రెమెడీని యూజ్ చేసి చూడండి. నేను చెప్పే ఈ షాంపూని సీరంని యూజ్ చేసిన తర్వాత మీ జుట్టు ఒత్తుగా బలంగా తయారవుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఎంతో పలచబడిపోయిన జుట్టు అయినా సరే ఒత్తుగా జుట్టు వస్తుంది. ఎలా ఈ రెమెడీని తయారు చేసుకోవాలో చూద్దాం రండి. జుట్టు ఒత్తుగా పెరగడం కోసం నేను ఇక్కడ లవంగాలను అయితే తీసుకుంటున్నానండి. ఎవరైతే జుట్టు పెరగట్లేదు అని బాధపడుతున్నారో వాళ్ళకి ఇది మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుందండి. లవంగాల్లో ఉండే యోజనాలన్నీ తైల పదార్థాలు. ఇది తల చర్మంలోని రక్త ప్రసరణను పెంచుతుంది. దీనివల్ల జుట్టు రూట్స్ అనేవి బలపడతాయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. ఇది మనం హెయిర్కి షాంపూ యూజ్ చేసే ముందు ఆయిలింగ్ అయితే చేసుకోవాలి హెయిర్కి. అలానే తర్వాత వచ్చేసి షాంపూ అండి. మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూని తీసుకోండి. ఈ సీరంలో ఈ షాంపూని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి మనం హెయిర్కి అనేది షాంపూ తోటి హెడ్ బాత్ చేయాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఎటువంటి ఖర్చు లేకుండా హోమ్ మేడ్ షాంపూ అండ్ ఆయిల్ని అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ని అయితే తీసుకోవాలి. ఈ వాటర్ అనేవి డ్రింకింగ్ వాటర్ అండి, ట్యాప్ వాటర్ అయితే తీసుకోవద్దు. ఇది నేను యూజ్ చేశానండి. 100% మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి నాకు. తరువాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలు అయితే తీసుకోవాలండి. అంటే ఒక 10 లవంగాల వరకు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. ఈ వాటర్ అనేవి బాగా మరిగించుకోవాలి. మనం తీసుకున్న వాటర్ అనేది 50% బాయిల్ అవ్వాలి. అప్పుడు మనం తీసుకున్న లవంగాల్లో ఉండే పోషకాలన్నీ కూడా వాటర్లోకి అయితే వస్తాయండి. అప్పుడు మనకి ప్రయోజనాలు అనేవి చాలా మంచిగా ఉంటాయి. నేను చెప్పే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఇంట్లో దొరికేవేనండి, బయట కొనుక్కునేవి కాదు. ఎక్కడా కూడా మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలానే నేను చెప్పే ప్రతి ఒక్క రెమెడీ నేను యూజ్ చేసి నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు చెప్తానండి. నేను యూజ్ చేయకుండా మీకైతే చెప్పను. 100% నాకు మంచిగా యూజ్ అయింది అంటేనే నేను ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను. లవంగాల్లో ఉండే తైలం అనేది మన జుట్టుకు చాలా ఉపయోగపడుతుందండి. ఈ నీళ్ళల్లో చాలా బాగా మరిగించాలండి. ఇలా 5 మినిట్స్ వరకు మరిగిస్తే మనం 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాం కదండి, ఇవి 1/2 గ్లాస్ వరకు వాటర్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. అప్పుడే బాగా మరిగినట్టు. అప్పుడు లవంగాల్లో ఉండే తైలాలన్నీ వాటర్లోకి అయితే వస్తాయండి. ఇలా నేను చెప్పినట్టు యూజ్ చేయడం వల్ల జుట్టు రాలడం అనేది తగ్గి జుట్టు ఒత్తుగా తయారవుతుందండి. మన జుట్టును చేత్తో పట్టి గుంజినా కూడా మన చేతికి వెంట్రుకలు అనేవి రావు, అంత స్ట్రాంగ్గా తయారవుతాయి. నాకుండే స్ట్రెస్కి, ఇంట్లో పనికి, చికాక్కి నేనైతే జుట్టును పట్టించుకోలేదండి. నా జుట్టు పట్టుకుంటే ఊడిపోయేది. కానీ నేను దీన్ని యూజ్ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి. ఈ ఆయిల్ని నేను నా పిల్లలకు కూడా యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్సే కదా, అందుకోసం పిల్లల జుట్టు కూడా చాలా మంచిగా అయితే అయిందండి. ఇలా బాగా మరిగించిన తర్వాత స్టవ్ను అయితే బంద్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెను అయితే తీసుకొని ఇది స్ట్రెయినర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలండి. వాటర్ని అయితే వడకట్టుకోవాలి. ఈ వీడియోని కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నా ఛానల్కి ఒక బూస్టింగ్గా ఉంటుంది. ఇలా ఒక గిన్నెలో తీసుకున్న వాటర్లో ఇప్పుడు మీరు ఏ షాంపూనైతే యూజ్ చేస్తారో ఆ షాంపూనైతే అందులో మిక్స్ చేసుకోవాలండి. నేను సన్సిల్క్ అయితే యూజ్ చేస్తాను, కాకపోతే నా దగ్గర లేదని ఇప్పుడు నేనైతే చిక్ యూజ్ చేస్తున్నానండి. మీరైతే డైలీ ఏ షాంపూని యూజ్ చేశారో ఆ షాంపూని అయితే తీసుకోండి, కట్ చేసుకొని అందులో అయితే వేసుకోవాలండి. మీరు మీ జుట్టుకి ఎంత అయితే సరిపోతుందో అంత అయితే వేసుకోండి. షాంపూని ఎప్పుడైనా సరే డైరెక్ట్గా యూజ్ చేయకూడదండి. డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల స్కాల్ప్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇందులో ఉండే లిక్విడ్స్ అనేవి మన హెయిర్కి అయితే తొందరగా వెళ్తాయండి. దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. అలాగే వైట్ హెయిర్స్ అనేవి తొందరగా వస్తాయండి. ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మీ హెయిర్కి మంచి యూజెస్ అయితే ఉంటాయండి. ఇది బాగా లాంగ్ హెయిర్ అయితే ఎన్ని షాంపూస్ అయితే యూజ్ చేస్తారో అన్ని షాంపూస్ అయితే యూజ్ చేసుకోండి. నాది ఇప్పుడే గ్రోత్ అవుతుంది కదా, నాకైతే ఒక 2 షాంపూస్ అయితే సరిపోతాయండి. డెలివరీస్ కోసం సర్జరీస్ అయిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా అవుతుందండి లేడీస్కి. కానీ ఇట్లాంటి ఇంట్లో ఉండే హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయడం వల్ల, రెమెడీస్ని యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. జుట్టు పెరగడం కోసం షాంపూస్ అని, సీరమ్స్ అని బయట ఎన్నో డబ్బులు ఖర్చు పెడతామండి. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మళ్ళీ ఇంకో గిన్నెనైతే తీసుకోవాలండి. దాన్ని కూడా స్టవ్ మీద పెట్టుకొని లైట్గా హీట్ అయిన తర్వాత నేనైతే కోకోనట్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి. ఒక 50 గ్రామ్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆయిల్ని అయితే తీసుకోవచ్చు. ఇందులో క్యాస్టర్ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఆల్మండ్ ఆయిల్ కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చండి. మీరు ఏది యూజ్ చేస్తారో ఆయిల్ని అయితే తీసుకోండి. నేను
కోకోనట్ ఆయిల్ని పారాచూట్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. అందులో ఒక 10 లవంగాల వరకు ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. లవంగాలు వేస్తే ఏంటంటే తక్కువగా పీల్చుకుంటుంది ఆయిల్ అనేది. ఇలా పౌడర్ చేసి తీసుకుంటే మంచిగా మిక్స్ అయితే అవుతుందండి. ఇలా పౌడర్ని అయితే వేసుకున్నాక ఒక స్పూన్తో అయితే తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇలా మాడకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా హెడ్ బాత్కి ముందు ఆయిలింగ్ చేయడం వల్ల హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుందండి. డాండ్రఫ్ కూడా తగ్గుతుందండి. అలాగే హెడేక్ కూడా తగ్గిపోతుంది. ఈ ఆయిల్ని వీక్లీ 2 టైమ్స్ అయినా యూజ్ చేయాలండి. లేదా అస్సలు వీలు పడట్లేదు అంటే వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. లవంగం పౌడర్ అనేది మొత్తం ఇలా మరిగిపోవాలండి ఆయిల్లోకి. ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వాలి. ఔషధాలన్నీ ఆయిల్లోకి మంచిగా వస్తాయండి. ఈ ఆయిల్ని నైట్ అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే చాలా మంచిదండి. లేదు కుదరదు అంటే మార్నింగ్ టైం అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ లేదా ఒక 1 అవర్ ఉంచుకొని ఈ షాంపూతో మనం రెడీ చేసుకున్న షాంపూతో అయితే హెడ్ బాత్ చేసుకోవాలండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ని అయితే బంద్ చేసుకోవాలండి. బంద్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే చల్లారనివ్వాలి. తర్వాత ఒక బౌల్ని అయితే తీసుకొని అందులోకి మనం వడకట్టుకోవాలి. ఈ పౌడర్ అనేది మన జుట్టుకి మొత్తం చిక్కుకోకుండా మంచిగా స్ట్రైనర్తోని స్ట్రెయిన్ చేసుకుంటే మంచిగా ఆయిల్ అనేది వస్తుంది. ఈ ఆయిల్ని అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం హెడ్కి మసాజ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత. నాకైతే ఇది ఒక్కసారికే సరిపోతుందండి. లేదు నాకు 2 టైమ్స్కి కావాలి, వారానికి 2 సార్లు పెట్టుకుంటా అనుకునే వాళ్ళు ముందుగానే రెడీ చేసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు లేదా రెడీగా పెట్టుకోవచ్చు. నాకైతే ఇది ఒక్కసారికి ఇప్పటికైతే సరిపోతుందండి. నేను నైట్ వరకు ఉంచుకొని మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత అయితే మీ జుట్టుకి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇది నాది గ్యారంటీ. మీరైతే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో రెమెడీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.